ఒక సమస్య ఉంది, పరిష్కారం చెప్పండి, నేనేం చేయాలో అర్థం కావట్లేదంటూ సరిత మనల్ని ఆశ్రయించడం జరిగింది. మరి న్యాయపరమైన సలహాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అలాగే తగిన సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో ఇప్పుడు ఒకసారి సరిత సమస్య ఏంటి పూర్తిగా ఆమె మాటల్లో ముందు విందాము, తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది మేడం. మన చెడు అలవాట్లు ఉన్నాయా? అక్రమ సంబంధం ఉంది మేడం. భార్య చెప్పింది నిజమా కాదా? భార్యతో ఉండలేని మా అత్తమ్మతో నేను వందుతున్నా. ఇద్దరు స్త్రీలను నువ్వు వారికి సంతృప్తిని ఇవ్వడంలో అదే మొగతనం అనుకుంటున్నావా? మా అత్తమ్మకు న్యాయం చేద్దాం అనుకుంటున్నాను. నా భర్త దగ్గర నాకు సుఖం లేదు కాబట్టి, నాకు దొరకలేదు కాబట్టి నేను కూతురికే సవతిని అవుతానంటే రా వెళ్దామని, అదేమన్నా బాగుందా మాట్లాడడానికి కూడా? నేను కూడా అలా ఇద్దరిని చూసుకుంటా అంటే ఒప్పుకుంటావా? పావు కిలో లేడు మనిషి. అమ్మ కావాలా నేను కావాలా? అసలు కొంచెమైనా నాకు మా అత్తనే కావాలి, నాకు అత్తనే కావాలి. అల్లుడు మీ కూతురుతో ఇలా మాట్లాడుతుంటే మీకేం అనిపించట్లేదా? మా అత్తకు సుఖం లేదు, సుఖం ఇస్తున్నా. మీ దగ్గరే అంతా తప్పు ఉందని అంటాను. నోరు తెరిచినా తెరవకపోయినా ఇద్దరిని లోపల వేసేది ఖచ్చితం. మన దగ్గరికి వచ్చి న్యాయం చెయ్యండి, నా జీవితము సరిదిద్దండి అని చెప్పడం నిజానికి మన అదృష్టంగా భావించాలి. లక్ష్మి గారిని వచ్చి నా జీవితం న్యాయం చేయండి అంటే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. స్త్రీకి శత్రువు కావడం అనేది చూస్తున్నాను. అమ్మలాగా నువ్వు కాదేవా? ఇప్పుడు మాట్లాడలేదు కానీ మా అత్త మేము మస్తు అనుకున్నాం మేడం. అట్లా నిండు పెట్టి చంపేద్దామన్నంత కోపం ఉంది ఆమె. వచ్చి పడేస్తాను. కేసులోని మాకేం పని? మీ అమ్మమ్మ అని ఇంట్రడ్యూస్ చేస్తారా, లేకపోతే మీ నాన్న పెట్టుకునే కీప్ అని ఇంట్రడ్యూస్ చేస్తారా? పిల్లాడు పుడితే పిల్లోడితో ఆడుకోండి, అల్లుడితో కాదు. తల్లి బిడ్డకు శత్రువు కావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కుర్చీ తీసుకుని వెళ్ళి కూర్చోపో, వెళ్ళి అక్కడ వెళ్ళాలేమో. నాకు మా అత్త కావాలి. తల్లి అయినా కానివ్వండి, బిడ్డనే కావాలని అంటది కానీ ఉంచుకున్నవాడు కావాలని చెప్పేసి అని అంటారు. జూదం గాని, స్త్రీ గాని, డబ్బు గాని ఒక వ్యసనం లాగా అవుతుంది అన్నట్టు. సరితని పిలుద్దాం మేడం. పిలుద్దాం సార్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం నా పేరు సరిత, నేను సిద్దిపేట నుంచి వచ్చాను మేడం. ఓకే అమ్మా. నేను ఒక సమస్యతో మీ ముందుకు వచ్చాను మేడం. పరిష్కారం ఇస్తారే అన్న ఆలోచనతోనే ఇక్కడికి మీ వద్దకు వచ్చాను మేడం. తప్పకుండా దొరుకుతుంది, మీరు పూర్తిగా చెప్పండి మేడం. మాది చాలా పేద కుటుంబం మేడం. మా అమ్మగారు ఉన్న దాంట్లోనే నన్ను బాగా చదివించి చూసుకున్నారు. మా నాన్నగారు బాగా తాగేవారు, మా అమ్మగారిని చాలా హింసించేవారు. అయినా కానీ ఆమె ఉన్న దాంట్లో మా అమ్మలాగా నేను ఉండకూడదని నన్ను చాలా బాగా పెంచాలని చెప్పి చక్కగా చదివించి ఉన్న దాంట్లోనే ఇంటర్ వరకు చదివించేసి తర్వాత మ్యారేజ్ చేశారు మేడం. చేసుకున్న వాళ్ళు కూడా అయిన సంబంధంలోనే మా అమ్మగారికి తెలిసిన వాళ్ళల్లోనే చూసి చేశారు. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది మేడం. పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు లేరు మేడం. 1 సంవత్సరం నుంచి కొంచెం నాతో అంత సఖ్యతగా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఎలాంటి సఖ్యత లేదు అంటే కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? అంటే కొడుతున్నా తిడుతున్నా కొంచెం అడ్జస్ట్ అవి మనం ఉండొచ్చు మేడం. ఎలాగో చిన్నగా మార్చుకోవచ్చు. కొడుతున్నా భరించవచ్చు కొన్ని రోజులు, అంటే చిన్నగా నయానో భయానో చెప్పుకొని ఏదైనా చేసి మార్చుకోవచ్చు మనిషిని. మార్చలేనంత పని చేశాడు. మార్చలేనంత ఇబ్బందికరమైన పని ఇంకా ఏంటి అంటే అక్రమ సంబంధం ఉంది మేడం. అక్రమ సంబంధం ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయిందమ్మా. చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఒక మహిళ ఇంకొక మహిళ జీవితం పాడు చేయడం అనేది చాలా మన సమాజం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. దాంట్లో ఏముంది, మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు కదా. చర్యలు తీసుకోవడం అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఓకే. సో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తామమ్మా, మీ భర్తని మేము మారుస్తాము, ఎలాగైనా తిరిగి మంచిగా చెప్పి నీకు అప్పగిస్తాము అనేసి చెప్పారు. కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదు అని మీ దగ్గరికి పరిష్కారానికి వచ్చాను మేడం. అవునమ్మా. మరి ఆవిడతో మాట్లాడారా మీరు? ఆ అక్రమ సంబంధం ఉన్న మహిళతోని మాట్లాడి మీ జీవితానికి తాను అడ్డయిందని చెప్పి పక్కకు తప్పుకోమని అడగడం జరిగిందా? అంటే జరిగింది అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి మేడం? అసలుకి ఏదైనా బాధ వస్తే మనం ఏదైనా చెప్పేది కన్న తల్లికే. కానీ అలాంటి కన్న తల్లి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది, అది కూడా బిడ్డతో అయిన భర్తతో, అంటే ఎలా సహించగలం మనం? ఇప్పుడు సరిత ఒక మాట, మీరు కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందుగా మీ అమ్మే అన్నారు కదా, అది అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆవిడతో కానీ ఈయనతో కానీ ఏం మాట్లాడారు అసలు? అంటే ఫస్ట్
అమ్మగారితో చూసినప్పుడు ఫస్ట్ మనకి ఎలాగైనా కోపం వస్తుంది మేడం. కానీ కన్న తల్లి ఇలా చేసిందని ఫస్ట్ షాక్కి గురైన తర్వాత కొంచెం ఆలోచించి ఇది తప్పు కదా అనేసి కూడా అడిగా. నువ్వు అడిగినప్పుడు ఏదైనా నీకు కష్టం వస్తే తల్లి ఓదారుస్తుంది. అటువంటి సందర్భాల్లో ఆమె తప్పు చేసినప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు ఏం చెప్పింది ఆమె ఆన్సర్? మా అమ్మగారికి 14 years లోనే చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది. ఇప్పుడు మా అమ్మకి 35 సంవత్సరాలు ఉంది, మా నాన్నగారికి 66 ఏళ్ళు. సో ఆయన ఊక తాగడము కొట్టడం వల్ల మా అమ్మగారు నా భర్తతో మంచిగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. మా అమ్మగారు కూడా సంతోషంగా ఉన్నాం కదమ్మా ఏముంది అంటుంది, కానీ ఏది బిడ్డకి కూడా విడమర్చి ఇది ఇట్లా అని చెప్పుకోలేరు. కానీ నా భర్త ఏమంటున్నాడు, ఏదైనా ఉంటే అందరిని ముగ్గురిని బాగా చూసుకుంటా అనేసి అంటున్నాడు, కానీ నా భర్త కూడా ఏమీ చెప్పట్లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు కొంతవరకు అర్థమైంది. ఒకసారి మీ భర్తని పిలిచి మాట్లాడదాం, ఆయన ఎందుకు ఆ పని చేశాడో, అసలు ఏమనుకుంటున్నాడో విందాం. మీ భర్త పేరేంటమ్మా? రాంబాబు. రాంబాబు. రాంబాబు గారు రండి. ఇప్పుడు మీ భార్య ఇంట్లో విషయాలు ఏం జరిగాయి అనేది మాకు చూచాయిగా అయితే చెప్పారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఏమంటారు? నేనేం అనుకోవట్లేదు మేడం. భార్య చెప్పింది నిజమా కాదా? అంటే ఏం జరిగింది అసలు? మా అత్త అంటే నాకు ఇష్టం మేడం. ఏమిష్టం? ఇష్టం అంటే ఎటువంటి ఇష్టం? అసలు మరీ దారుణంగా చెప్పేస్తున్నాడు. చాలా దారుణంగా. ఏమిష్టం? ఇష్టం అంటే ఇష్టం ఎటువంటి అంటే ఇష్టం? ఏం లేదు మేడం, నా భార్యతో ఉండలేని మా అత్తమ్మతోనో నేను వందుతున్నా, అందుకని మా అత్తమ్మ అంటే నాకు ఇష్టం. అంటే పెళ్ళైన భార్యకి విలువ ఇవన్నీ ఏం లేవా? సమాజంలో విలువలు కూడా ఏం లేవా? నా ఇంకా భార్యని ఇచ్చిపెడతాని అంటలేదు మేడం. నా భార్యను పెట్టుకుంటా, మా అత్తని పెట్టుకుంటా. మీ అత్తకి నీకు ఎంత వయసు తేడా? నా అత్తకు మరి నాకు దగ్గర 20-25 సంవత్సరాలు ఉంటాయి. సిగ్గుందా నీకేమన్నా? మీ అత్తమ్మ యాక్సెప్ట్ చేస్తే నీకు బుద్ధి లేదా? నీ భార్య కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఆమెతో ఎందుకుంటావు? వదిలేసాని అనట్లేదు మేడం నా భార్యని. మరి నా భార్యతో పొందలేదని అన్నావు కదా. అవును, నేను ఏమంటున్నాను, ఇద్దరిని చూసుకుంటా అంటున్నా మేడం. ఇప్పుడు మా భార్యని వదిలేసి అయితే నేను పోతాని అంటలేదు. ఇద్దరిని ఎలా చూసుకుంటావని అడుగుతున్నా నేను. అదే అడుగుతున్నా, మళ్ళీ ఏమి న్యాయం చెప్తున్నావు? కలిసి ఉందాం కొత్త ఫార్ములా చెప్తున్నావేమి? కలిసి ఉందాం అంటున్నాను. ఎందుకుంటావు కలిసి? మా అత్తమ్మకి న్యాయం చేద్దాం అనుకుంటున్నాను. మా జాగ్రత్త, లోపల పంపిస్తా. నీతో ఉంటా, ఇంకొకరితో ఉంటాను, నీతో కావలసినంత సుఖం నాకు లభించడం లేదు, కాబట్టి నాకు ఇంకొక మంచి మొగోడు దొరికాడు అని అనింది అనుకో, ఎలా ఉంటుంది నీ పరిస్థితి? యాక్సెప్ట్ చేయండి సార్. నీకొక న్యాయము, ఈమెకొక న్యాయమా? నువ్వు పెద్ద తోపు, నీకు సపరేట్ సమాజము, సపరేట్ చట్టం ఉంది, అందుకని నువ్వు యాక్సెప్ట్ చేయవు. నిన్ను మాత్రం అందరూ అమ్మలు ముసలోళ్ళందరూ నిన్ను యాక్సెప్ట్ చేయాలి, అదేనా? మాట్లాడక ఎక్కువ. చందన గారు, వాళ్ళ మదర్ని పిలవండి. అసలు ఇది అన్పార్డనబుల్ మిస్టేక్, దీన్ని మనం ఎంకరేజ్ చెయ్యము. వాళ్ళు మార్చుకుంటే సరే సరే, లేకపోతే ఇద్దరిని కలిసి లోపల వేపిస్తాం. మీ అత్తగారి పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మి గారు ఒకసారి రండి మీరు కూడా. నా పేరు లక్ష్మి. చెప్పండి అమ్మా, ఏమైంది మీకు, మీ అల్లుడికి, మీ అమ్మాయి మధ్యలో అసలు ఏం జరిగింది? మేడం, నాది చిన్న ఏజ్లో పెళ్ళయింది, 13 సంవత్సరాలకే పెళ్ళయింది. నా భర్త పచ్చి తాగుబోతూ రోజు కొట్టడం, తిట్టడం, ఏం పని చేయడు. మాది పేదరికం, చాలా బీదలం అన్నమాట. నాకు పెళ్ళైన సంవత్సరానికే పాప పుట్టింది. పాపని అల్లారి ముద్దుగా పెంచుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి పాపకి 21 సంవత్సరం వచ్చింది. పాప పెళ్ళి కూడా చేశాను. మా బంధువుల అబ్బాయితోటే పెళ్లి చేశాను నేను. ఇద్దరు బాగానే ఉన్నారు.